రేపు అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వయంగా విచ్చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు నెల రోజుల పైన నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకు ముందు ఎన్నడూ లేనంత చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి కదా, డెఫినెట్ అక్కడ భూముల రేట్లు పెరగడమే ప్రధానమైనటువంటి పాయింట్ కదా. నేను మీరు చెప్పడానికి ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉన్నారు. మొన్న అమరావతికి భూములు ఇచ్చిన వ్యక్తులతో మాట్లాడుతూ కూడా మీ భూముల రేట్లు పెరుగుతాయి, మంచి రోజులు, ఫుల్ డబ్బులు వస్తాయి, కోట్లు వస్తాయి, ఈ విధంగా అంటే మొత్తమైన అమరావతిలో భూముల రేట్లు పెంచడం గురించి ఇవన్నీ ప్రధాని గారు కూడా వచ్చిన తర్వాత దానికి ఊపు వస్తుందని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉన్నారు. దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి లక్షల మందిని ఆ కార్యక్రమానికి పిలిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం చాలా చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతూ ఉంది, చాలా పెద్ద ఎత్తున. ఈ క్రమంలో ప్రధాని గారి పర్యటనకు ఆహ్వానించడం కోసం అని చెప్పి ఆహ్వాన పత్రికలు ముద్రించారు, 4 పేజీలు. ఫస్ట్ పేజీ, లాస్ట్ పేజీలో అమరావతి డిజైన్లు ఉన్నాయి, చూసే ఉంటారు. అదే డిజైన్లు అంటే గ్రాఫిక్స్లో తయారు చేశారు కదా అవి. సెకండ్ పేజీ, థర్డ్ పేజీలో ఇంగ్లీష్, తెలుగులో ఆహ్వాన పత్రికలు ఉన్నాయి. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ పేర్లే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారి పేరు లేదు అని జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకటే బొక్క పెట్టేశారు, తీవ్ర విమర్శలు చేశారు. మాకిచ్చే గౌరవం ఇదేనా, మమ్మల్ని కరివేపాకులో వాడుకుంటారా, మేమంటే లెక్క లేదా, ఇంతేనా, అది ఇది. సరే, ఇప్పుడు వీళ్ళు ఇంతగానం అంటూ ఉన్నారు కదా అని చెప్పి మళ్ళీ కొత్తగా ముద్రించి ఆయన పేరు యాడ్ చేసి మళ్ళీ ఇంకొకటి రిలీజ్ చేశారు. అవునా? అయితే మీరు గమనించండి, నేను చాలాసార్లు చెప్పే ఉంటా, ఇది ఒక సినిమా నటుడు నడిపే పార్టీ కాబట్టి వాళ్ళకు పొగడ్తలు పన్నీర్ లాగా చల్లేటివి కావాలి, వాళ్ళను ఉబ్బితబ్బయ్యే విధంగా చేయాలి. ఏదో విధంగా అంటే ఫుల్ హడాబిడి అని పోతూ ఉండి సెక్యూరిటీ, పోలీసులు సల్యూట్ చేయడం. ఒక మినిస్టర్ అంతే, డిప్యూటీ సీఎం అనే ప్రత్యేక ప్రోటోకాల్ ఏమీ ఉండదు. అండ్ ఇప్పుడు ఆహ్వాన పత్రిక మీద కూడా ఆయన పేరు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. దానికేం సపరేట్ ప్రోటోకాల్ ఉండదు. ప్రధాని కార్యక్రమం ప్రోటోకాల్ ఉంటాయి, కానీ ఈయనకేం పెద్ద స్పెసిఫిక్ ప్రోటోకాల్ ఉండదు. అండ్ వీటన్నిటికీ మించి రేపు కార్యక్రమం 90% పై కార్డులన్నీ పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఇలా సాటిస్ఫాక్షన్ కోసం ముద్రించి, అబ్బా మళ్ళీ మా నాయకుడి పేరు ముద్రించారు, దానివల్ల ఏం లేదు. ఆహ్వాన పత్రికలు పనిచేశారు, ఇప్పుడు వీళ్ళని సాటిస్ఫై చేయడం కోసం అట్లా పన్నీర్ లాగా కొంచెం సల్లి సాటిస్ఫై చేయడం కోసమే చేశారు. దాంతో జనసేన వాళ్ళు ఉబ్బితబ్బవుతున్నారు. అదో మా నాయకుడు వచ్చేసాడు, మా సోషల్ మీడియా పవర్ ఎట్లుంటుంది, మాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు చంద్రబాబుకి, రకరకాలుగా వీళ్ళ ఉత్తుత్తి ఆనందాన్ని చూస్తే మన అంచనా ఎప్పుడు కరెక్టేరా బాబు. సినిమా వీళ్ళ పార్టీ అధ్యక్షుడు కాసింత ఉబ్బితబ్బయ్యే ఆ విధంగా పొగడ్తలు కావాలి, ఆ విధమైన ఎన్విరాన్మెంట్ కావాలి. ఈ కార్యకర్తలకు ఇదే కావాలి. సరిపోయింది. వీళ్ళ వీక్నెస్ చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండంగా తెలుసు. ఈ విధంగా సాటిస్ఫై చేస్తూ పోతారు. ప్రభుత్వం గురించి పెట్టాల్సిన అక్కర్లే. ఇప్పుడు పెట్టిన ఆహ్వాన పత్రికలు ఇప్పుడు పంచడానికి ఇంకేం మిగిలిలేవు, ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం రిలీజ్ చేశారు అంతే.